పిలిపి రండి. పాడు సంఖ్య 247, సాంగ్ నెంబర్ కొత్త పుస్తకంలో 247, 247. పాత పుస్తకంలో సాంగ్ నెంబర్ 245, 245. కృతజ్ఞతను తల వంచి నాదు జీవం అర్పింతును. కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవము అర్పింతును. లేదేయిక లేవిల అర్పింతును. నన్నే నీకు అర్పింతును. నన్నే నీకు దూరమైతి నీ ప్రేమ మరచి నేరేపితి నీ గాయముల్. దూరమైతి నీ ప్రేమ మరచి నేరేపితి నీ గాయముల్. దూరముగా నిక వెళ్ళజా కూర్చుండేదా నీ చెంతనే. దూరముగా నిక వెళ్ళజా కూర్చుండేదా నీ చెంతనే. కృతజ్ఞత తల వంచి నాదు జీవము అర్పింతును. లేదేయిక లేవిల అర్పింతును. నన్నే నీకు అర్పింతును. నన్నే నీకు ఆకర్షించే లోకాశాలన్నీ లోకమహిమా నడ్డాగించు. ఆకర్షించే లోకాశాలన్నీ లోకమహిమా నడ్డాగించు. కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమకై నిక్కముగా ధ్యానింతును. కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమకై నిక్కముగా ధ్యానింతును. కృతజ్ఞత తల వంచి నాదు జీవము అర్పింతును. లేదేయిక లేవిల అర్పింతును. నన్నే నీకు అర్పింతును. నన్నే నీకు తరములా నీ ప్రేమ నాకై వర్ణింపను ఆసఖ్యము. తరములా నీ ప్రేమ నాకై వర్ణింపను ఆసఖ్యము. నిరంతరం సేవించినాను తీర్చలేను నీ రుణము. నిరంతరం సేవించినాను తీర్చలేను నీ రుణము. కృతజ్ఞత తల వంచి నాదు జీవము అర్పింతును. లేదేయిక లేవిల అర్పింతును. నన్నే నీకు అర్పింతును. నన్నే నీకు లోక
కృతజ్ఞతం తల వంచి నాదు జీవము అర్పింతును వేదిక వేదిక అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు చింతించితి గత పాపములకై ఎంతో నేను ఏడ్చుచుంటి చింతించితి గత పాపములకై ఎంతో నేను ఏడ్చుచుంటి కృతజ్ఞతను సమర్పింతును బ్రతుకంతాయు నీ సేవకై కృతజ్ఞతను సమర్పింతును బ్రతుకంతాయు నీ సేవకై కృతజ్ఞతం తల వంచి నాదు జీవము అర్పింతును లేదేయిక నీవిల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు. కొత్త పుస్తకములో సాంగ్ నెంబర్ 481 481 నీ స్వరం వినిపించు ప్రభువా నీ దాసుడు ఆలకించును. పాత పుస్తకంలో 477 సాంగ్ నెంబర్ 477. స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ వాక్యమును నేర్పించు దాని యందు నడుచునట్టు వాక్యమును నేర్పించు దాని యందు నడుచునట్లు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు రక్షించు ఆపదల నుండి రక్షించు ఆపదల నుండి నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసి కొందు నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసి కొందు నీ మార్గములో నడచునట్లుగా నేర్పించము ఎల్లప్పుడూ నేర్పించము ఎల్లప్పుడూ నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ స్వరము వినిపించు ప్రభువా
స్వరము వినిపించుము భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము అభయము నిమ్ము ఓ గొప్ప దేవా ధైర్యపరచుము నన్ను ధైర్యపరచుము నన్ను నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసురాలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసురాలకించు నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా నీ స్వరము నా కోరకే నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా నీ స్వరము నా కోరకే నీతో మనుషులతో సరిచేసి కొందు నీ దివ్య వాక్యము ద్వారా నీ దివ్య వాక్యము ద్వారా నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసురాలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసురాలకించు నీ వాక్యము అగ్ని శుద్ధి వంచిది అది రెండంచులు గల ఖడ్గం నీ వాక్యము అగ్ని శుద్ధి వంచిది అది రెండంచుల గల ఖడ్గం నీ వాక్యమేగా అద్భుత అర్థం నిజ స్వరూపములు చూపించు నిజ స్వరూపములు చూపించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసురాలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసురాలకించు నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో నన్నుంచు ప్రభువా నీ విశ్వాసతలో నీ యందు నిలచునట్టుగా నీ యందు నిలచునట్టుగా నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసురాలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసురాలకించు నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము నీ రూపమునకు మార్చును నన్ను నీదు మహిమా కొరకేగా నీదు మహిమా కొరకేగా నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసురాలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసురాలకించు నీ వాక్యమును
స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాగే. చివరిగా సాంగ్ నెంబర్ కొత్త పుస్తకంలో 624 624 నీ సాక్ష్యం ఏది, నీ బలి అర్పణ ఏది. పాత పుస్తకంలో 611 సాంగ్ నెంబర్ 611. సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. ప్రభు యేసు అంగీకరించి ప్రభు యేసు అంగీకరించి రాజు చేసిన వేళ వేల్కోలేము వేల్కోలేము రారము విశ్వాసి సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. అపోస్తల కాలమందు ఉపద్రవముల ఒత్తిడిలో అపోస్తల కాలమందు ఉపద్రవముల ఒత్తిడిలో అన్నిటి సాయించుచు అన్నిటి సాయించుచు ఆత్మలాదాయము చేసిరి. నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. రాళ్ళతో కొట్టబడిరి, రంపాలాచి కోయబడిరి. రాళ్ళతో కొట్టబడిరి, రంపాలాచి కోయబడిరి. పరమాదర్శనముంది, పరమాదర్శనముంది. సువార్తను చాటించిరి.
పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. మోకరిద్దాం. మనం దేవుని వాక్యానికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రభు సాయం కొరకై కృప పొందినట్లుగా మనందరం ప్రభు వైపు చూద్దాం. పల్లె తండ్రి వందనాలు, స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. పాటలు ఇన్స్ట్రుమెంట్లో సహాయపడుతూ వచ్చిన స్తోత్రాలు. దేవుని వాక్యం కొరకై దాసుడు బుద్ధిహీనుడిగా బలహీనుడిగా సల్లి సాగిలపడుతూ ఉన్నాడు. దయతో క్షమించి నీ రక్తంతో కడిగి పవిత్రపరిచి కాలు చేసి నీ ఆత్మతో నింపి పరలోకం నుండి మాటలు విడుదల చేసి అవసరమైన మేలుకరమైన మీ మాటలు వినిపించి తండ్రి మీరే నోరేయండి మాట్లాడుతున్నాను. ఇంకా నీ ప్రజలందరినీ కూడా నీ ఇంటికి ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఆఖరి వరకు కూడా నీ బిడ్డలు తండ్రి నీ ఇంట్లో చేరడానికి సహాయం చేయండి. ఎవరి కూడికి పోగొట్టుకుని నష్టపోకుండా సహాయం చేయండి. యెషయా 16:4-12, కీర్తన 80:10, మత్తయి సువార్త 10:20 వాగ్దానం మరొకసారి ఆధారం చేసుకుంటూ మందిరం అంతా ధూపం చేత నింపమని యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన పాటల సంఖ్యలో ఆఖరి భాగంలో 17వ పాట, 19వ పాట, 20వ పాట నేర్చుకోవాలి. పాట సంఖ్యలో ఆఖరిలో చేర్చబడిన పాటల్లో 17, తర్వాత 19, తర్వాత 20వ పాట అది 2012 యూత్ క్యాంపు పాట. ఈ 2 వాగ్దానం సార్వత్రిక సంఘ వాగ్దానం మోటో కార్డు పాటలు దయచేసి సండే పాడవలసి వచ్చింది. ఆ పాటలు నేర్చుకోవాలి. 17, 19, 20 దయచేసి రండి మన భాగం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక పౌలు అపోస్తలుడు, ద బుక్ ఆఫ్ గలతియన్స్ చాప్టర్ 2, 2వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు మనం అందరం కలిసి చదువుకుందాం. Verse 1 to 5. దయచేసి చూడండి. మనుష్యుల మూలముగానైనను ఏ మనుష్యుని వలనైనను అందరు చదవండి, కలిసి చదువుదాం. కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తులుగా నింపిన పౌలను నేను నాతో కూడానున్న క్షమించండి 2వ అధ్యాయం కదా, నేను 1వ అధ్యాయం చదువుతున్నాను. అటు పిమ్మట 14 సంవత్సరాలైన తర్వాత నేను తీతును వెంట పెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమునకు వెళ్ళితిని. దేవదర్శన ప్రకారం వెళ్ళితిని. మరియు నా ప్రయాసం పోయినదేమో అని నేను అన్యజనుల్లో ప్రకటించుచున్న సువార్తను వారికి ప్రత్యేకముగా ఎన్నికైన వారికి విశదపరిచితిని. ఆయనను నాతో కూడా ఉన్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. ఆయనను దాసులుగా చేసుకొనవలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. సువార్త సత్యము మీ మధ్యను నిలుచున్నట్లు మేము వారికి ఒక్క గడియైనను లోబట్టుకు ఒప్పుకొనలేదు. ఒక్క గడియైనను లోబట్టుకు ఒప్పుకోనలేదు. 2వ అధ్యాయం చెప్పి 1వ అధ్యాయం చదువుతాను, అందుకే మీరు చదువుతలేరు. చెప్పొచ్చు కదా, తప్పేముంది. కాబట్టి ఇక్కడ సువార్త సత్యము కొరకు నిలిచిన పౌలు, సువార్త సత్యము కొరకు నిలిచిన పాల్ షుడ్ ఫర్ ద ట్రూత్ ఆఫ్ ద గాస్పల్, ట్రూత్ ఆఫ్ ద గాస్పల్. కాబట్టి మనం అందరం కూడా సువార్త సత్యము చొప్పున నిలబడడానికి సువార్త చేయాలి. సువార్త ఆ సత్యములో నిలబడాలి. సత్యము నిజము అనే పోయిన సండే చెప్పినాను కదా, సత్యము నిజం చెప్పలే.
సత్యానికి నిజానికి చాలా వ్యత్యాసం అని చెప్పాను కదా. ఏం చెప్పినాను? సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు అనేది నిజం. కానీ సత్యం ఏం చెప్తుంది? సూర్యుడు కాదు, భూమి ఏం చేస్తుంది? తన చుట్టూ తాను తిరుగుతుంది కనుక ఉదయం రాత్రి ఏర్పడుతుంది. సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, సంవత్సరాలు ఏర్పడుతూ ఉన్నాయి, ఋతువులు ఏర్పడుతున్నాయి, కాలాలు ఏర్పడుతున్నాయి. ఇది సత్యం. అర్థమైందండి? అంత వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి ఆ సువార్త సత్యములో ఫాల్స్హుడ్ ఫర్ ద ట్రూత్ ఆఫ్ గాస్పెల్, ఆ సువార్త సత్యములో నిలబడడం చాలా ప్రాముఖ్యమైనది. 5వ వచనంలో మాట అంటాడు, సువార్త సత్యము మీ మధ్యను నిలుచున్నట్లు. ఎవరి మధ్యలో నిలవాలా? సువార్తలో ఉన్న ట్రూత్, ఆ సత్యం, అది మనలో నిలబడాలి. అది గాలికి కొట్టుకొనిపోయి ఎగిరిపడే మేఘాల్లాగా, సముద్రపు తరంగాలలాగా ఉండకూడదు. దాంట్లో ఏం చేయాలి? మనం ఆ సువార్త సత్యములో నిలబడాలి. యూదా రాస్తాడు, ప్రయోజనం ఏంటి అని అంటే, ఎగిరిపోయే తరంగంలాగా, కొట్టుకొని పోయే మేఘల్లాగా ఉంటే అది ప్రయోజనం లేదు అని మరి పౌల ఎవరంటారైనా యోధా పత్రికలో యోధా చెప్తాడు. ఎంత చక్కగా చెప్తాడు. దయచేసి రండి, యోధా పత్రిక 12వ వచనం. మీ ప్రేమ విందులలో అని కానుంచి చదవండి. మెట్టలుగా ఉన్నారు, మీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు మేఘలుగాను, కాయలు రాలి ఫలములేని, చూడండి, కాయలు రాలి ఫలములేని చెట్లు. ఏం ఉపయోగం? ఆ సత్యములో నిలబడాల, వాక్య సత్యములో నిలబడాల. అప్పుడే అందుకనే గలతీయులకు పౌలు చెప్తా ఉన్నాడు, మీరు తర్వాత 13వ వచనం ఏమంటాడు? సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను. తర్వాత ఏమంటాడు? మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను. చాలు. కాబట్టి ఇలాంటి జీవితం అనేది కాదు. సువార్త సత్యము 3వ అధ్యాయం 9వ అధ్యాయం 3వ వచనం, త్వరగా అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 3వ వచనం. ఏమవుతుంది ఆ సువార్త కొరకై? దయచేసి చూడండి. ట్రూత్ ఆఫ్ ద గాస్పెల్, ఆ సువార్త సత్యములో నిలబడితే, పౌలు ఒక దినం ఆయన ఆసక్తిని చూసి పట్టబడ్డాడు, దేవుడు దర్శించాడు. సువార్త సత్యములో నిలబడ్డ పౌలు దేవుని చేత దర్శించబడిన పౌలు. 9వ అధ్యాయం 3వ వచనం, అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 3వ వచనం. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 9 verse 3. అతడు ప్రయాణము చేయించు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా దేవుడు దర్శించాడు అని. అకస్మాత్తుగా కలిగేదే దర్శనం. అర్థమైందండి? దేవుడు చెప్పి రాడు. ఆగమనము కూడా, ప్రభు రెండవ రాకడ కూడా చెప్పి రాడు. అకస్మాత్తుగా ఆ సత్యములో ఈ వ్యక్తి నిలబడగలడు. స్టెబిలిటీగా, అర్థమైందండి, స్టెమినా కలిగి, శక్తి కలిగి నిలబడగలడు అని. దయచుండి ఆ దినం ఎప్పుడైతే పట్టబడ్డాడో, 18వ అధ్యాయం 19వ వచనం, అపొస్తలుల కార్యములు. ఎటు వెళ్ళకండి, 18వ అధ్యాయం 9వ వచనం. ఏమంటున్నాడు? రాత్రివేళ దర్శనమందు భయపడక మాట్లాడుము, ఆ సువార్త నువ్వు చెప్పుము అంటా ఉన్నాడు. ఆనుచేటుకు నీ మీదికి ఎవడును రాడు, నేను నీకు తోడై ఉన్నాను. చూడండి, ఆ ట్రూత్ ఆఫ్ ద గాస్పెల్. ఎప్పుడైతే ఆ సత్యములో మనం నిలబడడానికి ఇష్టపడతామో, దేవుడు దర్శిస్తున్నాడు, దేవుడు బలపరుస్తున్నాడు. దేవుడు దర్శించిన పౌలు, దేవుడు ధైర్యపరిచిన పౌలు. ఈ పట్టణంలో నాకు అనేక మంది ప్రజలు ఉన్నారు. నువ్వేం చేయాలంట? నువ్వు నిలబడి ప్రకటిస్తే చాలు. ఇంకేమంటాడు? 26వ అధ్యాయం 13వ వచనం,
15వ వచనము. ద బుక్ ఆఫ్ యాక్ట్స్, అపొస్తలుల కార్యములు, దయచేసి చూడండి. 26 చాప్టర్ 26 వర్స్ 13 and 15. మధ్యాహ్నమందు నా చుట్టూన, వారి చుట్టూను, నా చుట్టూను, నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ప్రకాశమానమైన వెలుగుతో నింపబడిన లేదా కప్పబడిన పౌలు, దర్శించబడిన పౌలు, ధైర్యపరచబడిన పౌలు, తర్వాత దేవుని యొక్క మధ్యాహ్నకాల సూర్య తేజస్సు కంటే మించిన ప్రకాశమానమైన వెలుగుతో దేవుడు దర్శించాడు. అర్థమైందండి? ఎందుకు? 2వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఆ దర్శనం ఏమని చెప్తా ఉంది? సువార్త దర్శనము. దర్శనం ఎంత విలువైనదో అపొస్తలుల 2వ అధ్యాయం 18వ వచనం చూడండి అన్నమాట. అపొస్తలుల యాక్ట్స్ 2 chapter 2 verse 18. కుమ్మరించదని గనుక వారు ప్రసరించెదరు. ఒకరి మీదనే కాదు, ఆ కాలములో యోవేలు ప్రవక్త ద్వారా చెప్పాడు, అనేక యవనులు కూడా ప్రవశిస్తారు. కానీ we stood for the truth of the gospel. మనం ఆ సత్యములో నిలబడినప్పుడు, దేని కొరకు? 23:11 దయచూడండి. యాక్ట్స్ చాప్టర్ 23 verse 11 ఏం చెప్తా ఉన్నాడు? గలతీ పత్రికలు గలతీయులకి ధైర్యముగా ఉండుము, నన్ను గూర్చి రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వాలా. సాక్ష్యము కొరకైన దర్శనం. ఒక చోట సాక్ష్యం ఇవ్వాలంటే కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? పౌలు ఎఫెసీలో సాక్ష్యం ఇస్తాడు, పౌలు గలతీలో సాక్ష్యం ఇస్తాడు, పౌలు ఫిలిప్పీలో సాక్ష్యం ఇస్తాడు, ఫిలిప్పి ఎక్కడ కొలసీలో సాక్ష్యం ఇస్తాడు, తెస్సలోనికలో సాక్ష్యం ఇస్తాడు. అర్థమైందండి? కొరింథీలో సాక్ష్యం ఇస్తాడు, రోమాలో సాక్ష్యం ఇస్తాడు. అంటే ఏముంది ఆయనకి? నీ సాక్ష్యము ఏది, నీ బలియార్పణ ఏది? నీ సాక్ష్యం ఎక్కడున్నా ఏం చేయగలుగుతావు? సాక్ష్యం ఉంటే సాక్ష్యం ఇవ్వగలుగుతావు. వాక్యం ఎక్కడైనా చెప్పొచ్చండి, వాక్యం ఎవరైనా చెప్పొచ్చు. సాక్ష్యం మస్ట్ అండ్ షుడ్, ఖచ్చితమైనదిగా సాక్ష్యం ఉండాలా. ఏముండాలా? క్రైస్తవ దేవుని పిల్లలకి సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైంది. ఇక్కడ దేవుడు అంటా ఉన్నాడు, నీ సాక్ష్యం నాకు నచ్చింది. గలతీలో ఎలాగిచ్చావో అర్థమైందా? ఇక్కడ ఎఫెసీలో ఎలాగిచ్చావో, లేకపోతే కొరింథీలో ఎలాగిచ్చావో, లేదంటే ఫెలిక్స్ మధ్యలో ఎలాగిచ్చావో, అగ్రిప్ప మధ్య ఎలాగిచ్చావో, కైసరేతుడు అలాగనే ఇస్తావు. రోమాలో కూడా ఇవ్వాలా. నీ సాక్ష్యం నేను వినాలా, వారు వినాలా. చాలా ఇంపుగా ఉంది నీ సాక్ష్యం, లేదు చాలా కంపుగా ఉంది అనకూడదు. ఏం చెబుతావు ఆ సాక్ష్యం? అర్థం అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ కూర్చుంటా ఉంటారు. సాక్ష్యములు ఏముండాలా? పచ్చి సత్యం ఉండాలి. అర్థం అన్నీ ఒట్టిదే అనకూడదు, అదంతా ఒట్టిదే, సెల్ఫ్ డబ్బా అంటారు అందరూ. కాబట్టి దేవుడు, మానవుడు అంటలేడు పౌలుతో, దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వాలా. పౌలును దర్శించాడు, పౌలును ఆ సువార్త సత్యము కొరకు నిలబెట్టాడు, పౌలు ఆ సువార్త కొరకే దర్శించాడు. ఆ యవనులు సైతం కూడా దర్శనమిస్తానని చెప్పాడు. సాక్ష్యం కొరకై కూడా పౌలును దర్శించాడు. సువార్త సత్యము. నెంబర్ 2 రండి, 2వ అధ్యాయం చదువుదాం. గలతీ పత్రిక 2వ అధ్యాయము ఏం చదువుకుందాం? 6వ వచనము నుండి 10వ వచనం వరకు చదువుదాం. 6వ వచనం నుండి 10వ వచనం వరకు చదవండి. తనది కానీ దానిని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ. ఏం చదువుతున్నాను? 2వ అధ్యాయం అందరికీ రండి, నన్ను తీయండి బైబిల్. 2వ అధ్యాయం 6వ వచనం నుండి. ఎన్నికైన వారుగా నొంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకొనలేదు, వారెంతటి వారైన లక్ష్యం లేదు. నరుని వేషం
దేవుడు నరుని వేషం చూడడు. ఆ ఎన్నికైన వారు నాకేమీయూ ఉపదేశింపలేదు. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్తకేలాగు పేతురుకేలాగు అప్పగింపబడినో అలాగు సున్నతి పొందిన వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులవుటకు పేతురునకు సామర్థ్యం కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులగుటకు నాకును సామర్థ్యం కలుగజేసినని వారు గ్రహించినప్పుడు, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవలనని చెప్పి తమతో పాలివారం అనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతినిచ్చిరి. మేము బీదలను జ్ఞాపకం చేసుకునవలనని మాత్రమే వారు కోరిరి. అలాగు చేటుకు నేను ఆసక్తి కలిగి ఉంటిని. కాబట్టి పౌలు అపోస్తులుడు అపోస్తులత్వము గురించి, పౌలు అపోస్తులుడు తాను పొందిన అపోస్తులత్వము గురించి పౌలు పొందిన సాక్ష్యం ఈ 6-10 వచనాల్లో అర్థమవుతుందా? పౌలు రక్షింపబడిన తర్వాత, పౌలు దర్శనాన్ని పొందిన తర్వాత తాను పొందిన అపోస్తలత్వం, పిలువబడిన అనుభవం గురించి సాక్ష్యము పొందడం. ఎవరి ద్వారా? స్తంభములుగా ఎంచబడిన యాకోబు, పేతురు, యోహాను. పేతురు మొదటివాడు, యాకోబు, యోహాను. ఈ ముగ్గురు చాలా ప్రాముఖ్యమైన వారు. కాబట్టి ఆ అపోస్తులత్వం గురించి వారు ఏం పొందుతూ వచ్చినాడు? పౌలు అపోస్తులుడు సాక్ష్యం పొందుతూ వచ్చినాడు. పాల్ రిసీవ్ టెస్టిమనీ ఆఫ్ హిస్ అపోస్తలషిప్, అపోస్తలత్వము గురించిన సాక్ష్యం. కాబట్టి మనము పిలువబడిన పిలుపును గురించిన సాక్ష్యం, మన రక్షణ అనుభవమును గురించి మరొకరు చెప్పే సాక్ష్యం. నువ్వు ఎలాగ రక్షణ పొందినావంటే మనం ఏదో చెప్పేస్తాం. అర్థమైందా? నువ్వు ఎలాగ రక్షణ పొందావంటే నిలబెడితే ఏదో ఒకటి, ఒక అర్ధ గంట, ఇంకొక 5 నిమిషాలు, ఇంకొక 5 నిమిషాలు అనుకొని ఏదో చెప్పేస్తాం. కాదు, కానీ పౌలును చూడగానే పౌలును గురించిన సాక్ష్యం, ఆయన పిలుపేంటి, ఆయన దేని కొరకు పిలువబడ్డాడు అని రాయబడింది. పేతురు సున్నతి పొందిన వారికి అపోస్తులుగా పిలువబడడానికి పేతురుకి ఎలాగూ ఆ పిలుపు వచ్చిందో, పౌలు అన్యజనులకు సువార్థికుడిగా, అపోస్తలుడిగా. అర్థమైందండి? ఆ 2 మాటలు గమనించాల. సాక్ష్యం 8-9 వచనాల్లో రాయబడింది, లేదంటే 7వ వచనంలో కూడా ఉంది. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఎలాగు అప్పగింపబడెనో అలాగు సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడిందని వారు చూచినప్పుడు. అది ఎవరు చూసినప్పుడు? పేతురుకి ఎలాగూ సున్నతి పొందిన వారికి సువార్త ప్రకటించడానికి దేవుడు ఎలా ఏర్పరచుకున్నాడో, సున్నతి లేని వారికి పౌలును సువార్త చేయడానికి, చెప్పడానికి ఎలా ఏర్పరచుకున్నాడో వారు చూచినప్పుడు చెప్పలేకుండా లేకపోయారు. అది మనం చూసినప్పుడు పేతురును పౌలును పోల్చుకుంటే, పేతురు ఎవరో పౌలుకు తెలియదు, పౌలు ఎవరో పేతురుకు తెలియదు. ఒక హింసించే వ్యక్తి అని మాత్రం తెలిసి ఉండొచ్చు. పౌలు ఫేస్ చూడగానే వారేం కనుగొన్నారు చెప్పండి? పౌలులో దేవుని యొక్క దర్శనాన్ని, ఆయనలో ఉన్న ఫేస్ అర్థమైందండి. ప్రభువును చూస్తూ వచ్చినాడు, ఆ ప్రత్యక్షతను చూస్తూ వచ్చినాడు. పేతురు, యాకోబు, యోహానులు వారు చూసినప్పుడు అనే మాట ఎంత మంచి మాట. మనం చూడగానే గెస్ చేయాలి. వేరొకరు ఏం చేయాలి చెప్పండి? మనల్ని చూడగానే వేరొకరు ఏం చెప్తుంది? మొదటిగా మనిషిని చూడగానే మనిషి ముఖంలో ఏమంటారు దాన్ని, ఆ మనిషిలో ఉండేటటువంటి ఒక విధమైనటువంటి తేజస్సు, ఆ వెలుగు ఎప్పుడు ఉంటుంది అంటే, మనం తింటే వచ్చేది కాదు, ఆ బురద ఈ బురద పూసుకుంటే వచ్చేది కాదు ముఖానికి. అర్థమైందా? దేవుని ద్వారా వస్తుంది. దేని ద్వారా వస్తుంది? దేవుని ద్వారా వస్తుంది. అనేకులు చూస్తారు, ఆ ముఖ ప్రకాశాన్ని వారు చూస్తారు. వారు పౌలులు అది చూడగలుగుతూ వచ్చినారు.
ఏం చూడగలిసి వచ్చినారు? పౌలులో ప్రభువును చూడగలుగుతూ వచ్చినారు. చూడండి అన్నమాట. వారు చూచినప్పుడు, చూడండి 7వ వచనం ఆఖరి లైన్, నాకు అప్పగింపబడని వారు చూసినప్పుడు. అంటే ఏంటని అనగా, సున్నతి పొందిన వారికి అపోస్తలుడు పేతురునకు సామర్థ్యం కలుగు చేసిన వాడే అన్యజనులకు అపోస్తలుటకు నాకును సామర్థ్యము కలగజేసినని వారు గ్రహించినప్పుడు. అర్థమైందండి? ఇంకొకరు లోతైన అనుభవం. వారు చూశారు, పౌలు బోధకుడిగా, పౌలు స్వార్థికుడిగా, పౌలు వాక్చాతుర్యం కలిగిన వాడిగా, పౌలు ప్రత్యక్షత కలిగిన వాడిగా, పౌలు ప్రభు చేత పట్టబడిన వాడిగా వారు చూశారు, తర్వాత గ్రహించారు. ఏం చేశారు వారు? చెప్పండి. పౌల్లో ఉన్న అపోస్తలత్వాన్ని గ్రహించారు. అర్థమైందండి? ఒక చోటనేమో అపోస్తలుల గారు 2వ అధ్యాయంలోనేమో ఓ మాట ఉంటుంది, 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఓ చోట ఏముంటుంది? వారు అంగీకరించిరి వాక్యం. ఓ చోట ఏముంటుంది? వారిలో వాక్యం వినినవారు అంటాడు. వారిలో వాక్యం వినినవారు ఇన్ని వేల మంది రక్షణ పొందారు. వాక్యం అంగీకరించిన వారు ఇన్ని వేల రక్షణ పొందినవారు. వినుట, అంగీకరించుట, చూచుట, గ్రహించుట. అంటే ఏం చేసినారు? ఇంగ్లీష్లో అబ్జర్వ్ చేస్తూ వచ్చినారు పౌల్ని. పౌలు నడక అప్పుడెట్లున్నాడు, ఇప్పుడెట్లా ఉన్నాడు. పౌలు యొక్క మాట అప్పుడెట్లుంది, ఇప్పుడెట్లా ఉంది. పౌలు యొక్క భాష అప్పుడెట్లుంది, ఇప్పుడెట్లుంది. అర్థమైందండి? పౌలు నోట వచ్చే వాక్యాన్ని అప్పుడెలా ఉంది, ఇప్పుడెలా ఉంది. ధర్మశాస్త్రం బోధిస్తున్నప్పుడు ఎలా ఉంది, క్రొత్త నిబంధన బోధిస్తున్నప్పుడు ఎలా ఉంది. ప్రభు పట్టబడక ముందు ఎలా, ప్రభువు చేత పట్టబడక ముందు ఎలా ఉన్నాడు, ప్రభు చేత పట్టబడిన తర్వాత ఎలా ఉన్నాడు, రక్షణ పొందిన తర్వాత ఎలా ఉన్నాడు, రక్షణ పొందక ముందు ఎలా ఉన్నాడు. ప్లీజ్ జస్టిస్. ఆ రెండింటి మధ్యలో వ్యత్యాసాన్ని, ఆ తీర్పును వారు కనుగొన్నారు. ఎస్, ఇది బెస్ట్ మ్యాన్ ఇస్ పౌల్ అన్నారు వాళ్ళు. ఏమన్నారు? ఓ బెస్ట్ ఏమన్నాడు? సువార్థికుడు అన్నారు. అర్థమైందండి? మాకంటే. అందుకని ఆయన అంటాడు, పేతురైనా నాకు ఎక్కువేం లేదు, యాకోబైనా నాకు ఎక్కువేం లేదు, యోహానైనా నాకు ఎక్కువేం లేదు, వారు యేసుతో ఉన్నవారైనా నాకు సంబంధం లేదు. దయచూడండి అన్నమాట. ఎక్కడుంది? 6వ వచనం. ఎన్నికైన వారుగా, గలతీ పత్రిక చూడండి 2వ అధ్యాయం 6వ వచనం ఎంత మాట అంటాడో చూడండి. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమియు నేర్చుకోలేదు. వారెంతటి వారైనా, సత్యం సత్యమే, అదే ఆయన ఉద్దేశం. అర్థమవుతుందా? వారెంతటి వారైనా నాకు లక్ష్యం అసలు ఎన్నికే లేదు అని. ఎందుకు? సత్యంలో నిలబడితే చాలు అని. ఇంకో మాట అంటాడు చూడండి, ఏమంటాడు? స్తంభములుగా. ఆ ఎన్నికైన వారు ఎలాంటి వారు? 9వ వచనము మధ్య భాగం లైన్. వారు గ్రహించినప్పుడు స్తంభముగా పిలువబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు. అర్థమండి? కేఫా అంటే పేతురు. అర్థమైందండి? యాకోబు, కేఫా, యోహాను. మొదట ఉన్నోడు ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు? చెప్పండి. ఫస్ట్ ఎవరి పేరు వచ్చింది? 7వ వచనంలో పేతురు పేరు వచ్చిందా? ఇప్పుడు ఏమొచ్చింది? యాకోబు, కేఫా, యోహాను. అర్థమైందండి? యాకోబు, కేఫా, యోహాను. చెప్పలేం. అర్థమవుతుందా? కాబట్టి వారు గ్రహించినప్పుడు ఏం చెబుతా వచ్చినారు? స్తంభములుగా పిలువబడిన వారు. తర్వాత ఏమంటాడు? వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని. పౌలును చూశారు, ఓ బెస్ట్ మ్యాన్ ఆఫ్ పాల్ అన్నారు. పౌలును గ్రహించారు, ఈయనకు దేవుని అపోస్తలతో ఉన్నది అన్నారు. పౌలులో దేవుని కృపను కనుగొన్నారు. ఎంత మాట అనగదా? ఏం కనుగొన్నారు? ఎవరు కనుగొన్నారు చెప్పండి? ఎవరు కనుగొన్నారు? ఇప్పుడు చెప్పండి, ఎవరు కనుగొన్నారు? అందరికీ కడపట వచ్చిన పౌలులో స్తంభములుగా పిలువబడిన యాకోబు, కేఫా, యోహాన్ వారు
పౌలులో ఉన్న పౌలును కనుగొన్నారా, పౌలులో ఉన్న దేవుని కృపను కనుగొన్నారా? చెప్పండి. ఇప్పుడు పౌలులో ఉన్న భక్తిని, పౌలులో ఉన్న దేవుని కృపని ఏమి కనుగొనడానికి ఏమన్నా ఒక శిలువలాగా ఆర్షము లేసుకున్నట్టు పౌలు మెడలేసుకొని తిరిగింటాడా? అట్లా కనపడుతుందా కృప? అర్థమైందండి. ఓ దండ వేసుకొని లేకపోతే యేసు ఫోటో పెట్టుకొని యాకోబు యోహాను వాళ్ళ దగ్గర పేతురుల దగ్గరికి వచ్చాడా? కాదు. నీలో కృప ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. కృప అంటే ఏమవుతాం? విధేయులమైపోతాం, దేవునికి లోబడతాం, దేవునికి నమ్మకంగా ఉంటాం, ఆ సత్యంలో ఉంటాం, ఆ సత్యాన్ని ఎప్పుడు విడిచిపెట్టాం. వారు పౌలును కాదు కానీ వారు గ్రహించినప్పుడు పౌలులో ఉన్న కృపనే కనుగొన్నారండి. ఎంత మంచి మాట చూడండి, అవును కదా? ఏం కనుగొనాలి? మనలో ఉండే వాక్యం. ఎప్పుడైతే పౌలులో మొట్టమొదటిది ఏం చూశారు? ఆయనలో సాక్ష్యాన్ని చూశారు. మొట్టమొదటి మనుషులు చూసేది ఏంటి? క్యారెక్టర్, ప్రవర్తన. అర్థమైందండి. క్రిస్టియానిటీలో ప్రాముఖ్యమైనది, బయట కూడా ప్రాముఖ్యమైనది ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన, విధేయత, ఒబిడియన్సీ. అర్థమైందండి. అప్పుడే ముఖము తేజస్సుకుంటుంది, లేకపోతే ఇటు అయిపోతుంది, ముఖమంతా ఇటు అయిపోతుంది, ఏదో పోగొట్టుకున్నట్టు అయిపోతుంది. ఏం పోగొట్టుకుంటాం దేవుని దగ్గర? మనం ఏమైనా పోగొట్టుకుంటామా? ఏం పోగొట్టుకుంటాం దేవుని దగ్గర? నేర్చుకోవడం తప్పితే ఏం ఉండకూడదు ఇక. కాబట్టి ఆ పేషు పబ్లిక్ అంతా పేతురు యోహానులే చూసింటారా? పబ్లిక్ అంతా చూస్తారు, సంఘం అంతా చూస్తారు. సంఘం అంతా కూడా ఏమవుతుంది? పేతురులో ఉన్న కృపను వారు కనుగొంటూ వచ్చినారు. కాబట్టి నెంబర్ 2 ఏంటంటే, ఒకటి దేవునికి సాక్షిగా వారు చూసినారు, రెండోది ఒక దర్శనం పొందినవాడిగా చూస్తూ వచ్చినారు, మూడోది ఆయన అపోస్తలత్వం గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఇతడు దేవుని కృప పొందినటువంటి వ్యక్తి. 4 రండి చదువుదాం. 2వ అధ్యాయం 11వ వచనం నుండి 14వ వచనం వరకు. అయితే చదవండి. కేఫా అంతియోకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన కనుక నేను ముఖాముఖిగా అతను ఎదిరించితిని. ఏలైనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాక మునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను. కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. తక్కిన యూదులను అతనితో కలిసి మాయావేషం వేసుకుని కనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయాను. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూసినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడవై ఉండి యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతం చేయుచున్నావు? ఎందుకు బలవంతం చేయుచున్నావు? ఎందుకు సువార్త ప్రకటిస్తున్నావు? నీవే ఒక అన్యజనులాగా ప్రవర్తిస్తున్నావే. అర్థమవుతుందా? బాగా ఉన్నది ఉన్నట్టుగా చూడండి దేవుని వాక్యాన్ని. నువ్వెందుకు వారిని బలవంత పెడతా ఉన్నావు? నువ్వెందుకు పోయి చెప్తా ఉన్నావు? నీవే అపరాధిగా తీర్చబడతా ఉన్నావు. నీవే చూడండి. సువార్త సత్యము నుండి దారి తప్పిన పేతురుని హెచ్చరించిన పౌలు, సువార్త సత్యమనే మార్గము నుండి దారి తప్పిన స్తంభముగా పిలువబడిన ఆ పేతురుని హెచ్చరిస్తా ఉన్నాడు. అందరికంటే కడపడ వచ్చిన పౌలు ఏమని హెచ్చరిస్తా ఉన్నాడు? అర్థమైందండి. ఏమని హెచ్చరిస్తా ఉన్నాడు? నువ్వెందుకు వారిని బలవంతం చేస్తున్నావు? ఫాల్ వాన్డ్ పీటర్. ఇంగ్లీష్లో చెప్పాలంటే హూ హ్యాడ్ స్టేడ్. నువ్వెందుకు పేతురుకు వార్నింగ్ ఇచ్చాడంట. ఎవరు? పేతురుకు ఏమి ఇచ్చినాడు? పౌలు వార్నింగ్ ఇచ్చాడు. స్ట్రాంగ్ హెచ్చరించాడు. నువ్వెలాగ వారిని బలవంతం పెడతా ఉన్నావు? నీకే ఆ క్రమశిక్షణ లేదు, నీకే ఆ మాదిరి లేదు, నువ్వు ఆ మాదిరి చొప్పున లేవు, నువ్వు అపరాధిగా తీర్చబడతా ఉన్నావు. నేను రాకముందు అన్యజనులతో కలిసి భోజనం చేస్తా ఉన్నావు, నేను వచ్చాక వారి నుంచి వేరిపోయినావు, మాయావేషం వేసుకుంటున్నావు. ఏం వేసుకుంటున్నావు? మాయావేషము, మారు వేషము, వేషధారణ. ఒక పదం చెప్పాలంటే పేతురు చూడండి అన్నమాట. మళ్ళీ చదవండి. 13వ వచనం. తాకిన యూదులను అతనితో కలిసి మాయావేషం వేసుకుని కనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత
మోసపోయెను. నీవు సువార్త సత్యము చొప్పున 14 వచనం క్రమముగా నడుచుకొనుక పోవుట నేను చూసినప్పుడు. ఎవరు చూసినారు? పేతురు పౌలు చూసినప్పుడు పౌలు ఎట్ట కనబడ్డాడు? పౌలు పేతురు చూసినప్పుడు పేతురు ఎట్లా కనపడ్డాడు పౌలుకి? ఈ రెండు డిఫరెన్స్ చేయండి. అర్థమైంది నేను చెప్పేది. పౌలు దగ్గరికి పేతురు దగ్గరికి పౌలు వచ్చినప్పుడు పౌల్లో ఏం కనపడింది? అదే పౌలు పేతురు కలుసుకున్నప్పుడు పేతురులో పౌలుకి ఏం కనపడింది? పేతురులో అసత్యం కనపడతా ఉంది. పేతురులో అర్థమైందండి. వారు పౌలు దర్శనం పొందినాడు అని చెప్పారు, పౌలు సాక్ష్యం కలిగిన వ్యక్తి అని చెప్పినారు, పౌలు అపోస్తలత్వం పొందినవాడని చెప్పాడు, పౌలు కృప కలిగిన వాడని చెప్పారు. ఇప్పుడు అదే పౌలు చేత ఏ పౌలునైతే వారు సాక్ష్యం ఇచ్చారో అదే పౌలు ఎదుట ఆ స్తంభమైన పేతురు ఏం కనబడతా ఉన్నాడు? అపరాధిగా కనబడుతున్నాడు. నేను చూసినప్పుడు ఆ సువార్త సత్యము చొప్పున నేను చూసినప్పుడు ఆ సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొని పోవుట నేను చూసినప్పుడు. మరి నీలోనే ఆ క్రమం లేదు, నువ్వెవరు పోయి చెబుతావు? అర్థమవుతుందా? నీకే ఆ పద్ధతి లేనప్పుడు నువ్వెవరికి బోధిస్తావు? అర్థమైందండి. నువ్వెలా నిలబడతావు? చూడండి, మళ్ళీ చూడండి అన్నమాట. 14 వచనం నడుచుకొనకపోవుట నేను చూసినప్పుడు అందరి ఎదుట కేపాతో. ఎవరి ఎదుట? అందరి ఎదుట. అర్థమైందండి. ఒకరొకరు. పేతురు అంటే సామాన్యుడా? తబితాన్ని లేపిన వ్యక్తి పేతురు అంటే సామాన్యుడా? నీళ్ళలో మునిగిపోతూ ప్రభువుని లేపు వేస్తూ నడసాలని చూసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని పౌలు ఏం చేస్తా ఉన్నాడు? వాట్ ఇస్ దిస్? ఏం చేస్తా ఉన్నావు నువ్వు? నీతో పాటు ఎంతమంది మోసపోయారు? నీతో పాటు నీ ద్వారా ఎంతమంది నష్టపోతా ఉన్నారు? నీతో పాటు ఎంతమంది వేషధారలోనికి వచ్చారు? వాట్ ఇస్ పీటర్? నువ్వేమనుకుంటున్నావు? దేవుని సువార్త సత్యం అంటే ఏమనుకుంటున్నావు? దేవుని వాక్యం అంటే ఏమనుకుంటున్నావు? క్రైస్తవం అంటే ఏమనుకుంటున్నావు? అర్థమైందండి. వాక్య సత్యం ఎరగకపోతే, సాక్షిగా ఉండకపోతే, దర్శనంలో నిలబడకపోతే, ఆ చెప్పిన దాని ప్రకారం నడవకపోతే, ఏది బోధిస్తున్నామో దాని ప్రకారం నిలవకపోతే ఎంత స్ట్రాంగ్ వార్నెడ్ పౌలు ఇస్తా ఉన్నాడు. అందరి ఎదుట ఏం చెప్పినాడంట? నేను చెప్పినది ఏమనగా, నీ యూదుడు అయ్యుండి ఆ యూదుల వలె కాక అన్యజనులు కూడా అట్ట నడసరే. అర్థమైందండి. అన్యజనులు కూడా అట్ట నడసరే. ఏం చెప్తాం? చూడండి ఎంత స్ట్రాంగ్గా దేవుని వాక్యం పౌలు చెప్తా ఉన్నాడు. అన్యజనులలో చేరిన ఇంకేమంటాడు? కాబట్టి ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలెనని నువ్వెందుకు బలవంతం చేయుచున్నావు? నీకే ఆ క్రమశిక్షణ లేనప్పుడు, నీకే ఆ పద్ధతి లేనప్పుడు, నీకే ఆ వెలుగు దర్శనం అనేది లేనప్పుడు, నీలోనే ప్రభువు లేనప్పుడు, నీలోనే ఆ స్వార్థ సత్యం లేనప్పుడు, నీలోనే ఆ రక్షణ విలువ తెలియనప్పుడు, నీలోనే ఆ వాక్య విలువ తెలియనప్పుడు నువ్వెవరికి చెబుతావు? పౌలు సాక్ష్యం గలవాడు. పౌలు దేవుని చేత దర్శించబడ్డాడు. పౌలు సువార్తకైన దర్శనం పొందినాడు. పౌలు ఏం చేసినాడు? రోమాలో కూడా నీవు సాక్ష్యం ఇవ్వాలా, నేను నీకు తోడై ఉంటానని దేవుని చేత పంపబడ్డాడు. పౌలు అపోస్తలత్వం గురించి పేతురు యోహానులు సాక్ష్యం ఇచ్చినారు. అదే పౌలు పేతురును గద్దిస్తూ ఉన్నాడు. పేతురు ఎక్కడికి పోయినాడు? ఇప్పుడు నిజంగా ఈ వాక్యాన్ని బట్టి మనం చూసుకుంటే మనకు మనముగా బోధించడానికి ఈ స్థానంలో అర్హులం కాదు. నువ్వు అట్టుండాలి, నువ్వు ఇట్టుండాలి, నువ్వు అట్టుండాలి. అన్ని సంవత్సరాలు అయింది, ఇన్ని సంవత్సరాలు అయింది. పేతురు అంటున్నాడు, నువ్వెన్ని సంవత్సరాలు అయింది? నువ్వెందుకు వేషధారణ వేసుకున్నావు? అర్థమైందండి. ఆ వేషధారణ ఎందుకు? నువ్వెందుకు విధేయుడు కాలేకపోతా ఉన్నావు? నువ్వెందుకు నమ్మకస్తుడి కాలేకపోతా ఉన్నావు? ఎందుకు నువ్వు సాక్ష్యం కోల్పోతా ఉన్నావు?
అనుజనుల మధ్యలో నీ సాక్ష్యం ఏంటి? దేవుని ప్రజల మధ్యలో నీ సాక్ష్యం ఏంటి? వాట్ ఈస్ ద పీటర్? ఏంటి అసలు పీటర్ అంటే అర్థం ఉందా అని అడుగుతా ఉన్నాడు. పేతురు అనే పదానికి అర్థం ఉందా అని అడుగుతా ఉన్నాడు. నువ్వు చెప్పే దాంట్లో నిలబడలేకపోతున్నావు పేతురు. నువ్వు అపరాధిగా తీర్చబడుతున్నావు పేతురు. నువ్వు అనేకులు మోసం చేస్తా ఉన్నావు పేతురు. నువ్వు నీ వేషధారణ అనేకులు మోసపోతా ఉన్నారు. ఆ ముసుగులు అనేకులు వెళ్తా ఉన్నారు. ఎంతమంది నష్టానికి కారణమవుతా ఉన్నావు అని పౌలు హెచ్చరిస్తా ఉన్నాడు. కాబట్టి ఒకటి ఆయన సాక్ష్యం పొందినాడు, రెండోది ఆయన దేవుడు దర్శనాన్ని పొందుకున్నాడు, మూడోది స్వార్థంలో ఆ సువార్త సత్యంలో నిలుస్తూ ఉన్నాడు. పౌలు అపోస్తలత్వం గురించి ఎన్నికైన ద్వారా సాక్ష్యం పొందుతూ వచ్చాడు. ఐదోది పౌలు ఏం చేస్తూ వచ్చినాడంటే అపరాధిగా తీర్చబడిన పేతురును స్ట్రాంగ్ వార్న్ చేస్తూ వచ్చినాడు, గద్దిస్తూ వచ్చినాడు. రండి ఆరుది మనం చూద్దాం. 15 వచనం నుంచి 17 వచనం వరకు. రండి 15, 16, 17 వచనాలు చదువుదాం. మనము జన్మ వలన యూదులమే గాని అన్యజనులు చేరిన పాపులము కాము. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వల్లనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలము నా నీతిమంతుడిగా తీర్చబడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తు నందలి విశ్వాసముల్ని నీతిమంతులమని తీర్చబోటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరు నీతిమంతుడని తీర్చబడు కదా, కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదుగుచుండగా మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయన అట్లనరాదు. అర్థమైందండి? విశ్వాసము ద్వారా మాత్రమే, అది ఆ విశ్వాసము కూడా క్రీస్తునందలి విశ్వాసము ద్వారా మన పాపములు కడగబడి మన పాపములు యేసు రక్తము చేత పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడదుమనే నమ్మకత్వాన్ని గలతీయులకు తెలియజేస్తా ఉన్నాడు. నేను మొదటి అధ్యాయంలో చెప్పినాను. అందరు అనేకులు గలతీయులు ఏమనుకునేవారంటే తప్పుడు బోధకులు బయలుదేరి ధర్మశాస్త్రము ద్వారా సున్నతి అనేది తెలుసుగా. సున్నతి అంటే ఆ సున్నతిని పొందితేనే నీతిమంతులుగా తీర్చబడతారని తప్పుడు బోధలు చేసేవారు గలతీయులు ఆ కాలంలో. కానీ పౌలు ఏం చేసినాడంటే సున్నతి అవసరత లేదు, సున్నతి అంత ప్రాముఖ్యమైనది కాదు. ఇప్పుడు మనం యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచుట ద్వారానే మనం ఏం చేయబడతాం? నీతిమంతులుగా చేర్చబడతాము. ఆయన మన హృదయంలోనికి ఆహ్వానిస్తే చాలు. చూడండి, హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. ద బుక్ ఆఫ్ హబక్కూక్ చాప్టర్ 2 verse 4 ఏమంటాడు చూడండి, మనం చదువుదాం మాట. చదవండి ఒకరు. ఏముంటుందంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. చూడండి, కాబట్టి అది వారు ఏ లోకములో ఏది ఉన్నా పర్వాలేదు కానీ అది మనకు అవసరం లేదు. నీతిమంతుడు అని అనిపించుకుంటే విశ్వాస మూలముగా జీవించను. అర్థమైందండి? అది పౌలు యొక్క ఉద్దేశం. జస్టిఫికేషన్ బై ఫెయిత్. అర్థమైందండి? జస్టిఫికేషన్ బై ఫెయిత్. నీతిమంతుడిగా విశ్వాసము ద్వారా మాత్రమే నీతిమంతుడిగా తీర్చబడతాం. ఆ నీతిమంతునిగా తీర్చబడితే ఈ 6వ పాయింట్ ఏంటంటే ఆ జస్టిఫికేషన్ ఆఫ్ బై ఫెయిత్ అంటే ఆ క్రీస్తునందలి విశ్వాసంలోనికి మనం వస్తే మనకి ఏ కొరత ఉండదు. లోకంలో దేని ద్వారా మనము అంతా చూడండి, నీళ్ళు కావాలా, ఏలియాకు విశ్వాసం మీద ఆధారపడ్డాడు. యుద్ధానికి వెళ్ళాలా, దావీదు విశ్వాసం మీద ఆధారపడ్డాడు. సారైపోతే దూరాలు ఉంది, ఇంత పిండే పెట్టుకుంది, ఇంకా అయిపోద్దేమో అనుకుంది, విశ్వాసం మీద ఆధారపడింది. అర్థమైందండి? ఏమి లేని చోట మనము దేవుని అందరి విశ్వాసం మనం కలిగి ఉండి కనిపెట్టుకుంటే ప్రతి అవసరత తీర్చబడుతుంది. అందుకనే పాపమునకు, అర్థమైందండి, పాపమునకు పులి స్టాప్ కావాలి అంటే, పాపాన్ని జయించాలంటే, పాపాన్ని ఓడించాలంటే, శత్రువును జయించాలంటే, అంటే ఆర్థిక ఇబ్బందులను జయించాలంటే
ఎక్కడికి పోతే అవ్వదు. ఓన్లీ ఫెయిత్ ఆఫ్ గాడ్, దేవుని యందలి విశ్వాసం, దేవుని యందలి విశ్వాసం. 5వ అధ్యాయం 1వ వచనం రోమపత్రిక చూడండి. 5వ అధ్యాయం రోమపత్రిక 1వ వచనం చూడండి. ఆ మాట ఏం రాయబడిందో చదువుదాం. అది కాబట్టి మనం విశ్వాసం వలన చెప్తా ఉన్నాడు గలతీయులకి, ఆ తప్పుడు బోధనలు జయించి ఆ పౌలు కండిషన్గా చెబుతున్నాడు, మన విశ్వాసం ద్వారా మాత్రమే నీతిమంతులుగా. చూడండి 3వ అధ్యాయం గలతీ పత్రిక 6వ వచనం. ద బుక్ ఆఫ్ గలతియన్స్ చాప్టర్ 3:6. అబ్రహాము దేవుని నమ్మిన. ఏంటికి ఎందుకు నమ్మినాడు ఆయన దేవుణ్ణి? ఎందుకు నమ్మినాడు దేవుడిని? అబ్రహాము దేవుని నమ్మాను, అది నీతిగా ఎంచబడిన, అంటే విశ్వాసముగా. విశ్వాస సంబంధమైన వారే శారా పిల్లలు అంటాడు. విశ్వాస సంబంధులే ఆశీర్వదించబడిన వారు. చూడండి 12వ వచనం చూడండి ఏమంటాడు దేవుని వాక్యం. ధర్మశాస్త్రము 11వ వచనం ఆఖరి లైన్. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అర్థమైందండి? కాబట్టి విశ్వాస సంబంధమైన 9వ వచనం చూడండి ఒక మాట. విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. విశ్వాస సంబంధులే అబ్రహాముతో కూడా విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. ఈ సువార్త ఎవరు చెప్పారు? 8వ వచనం ఆఖరి 2 లైన్లు చూడండి. నీయందు అన్యజనులు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించాను. అబ్రహాముకు ఆ దినాల్లో ఏం ప్రకటించినాడు? అబ్రహాం ఓన్లీ నా యందు మాత్రమే శ్వాసం ఉంచాలా. అర్థమైందండి? ఏ మనిషిని ఆనుకొనవద్దు. అదే సాక్ష్యం. ఏంటిది? గంజి ఉందా, కారం ఉందా, పొడి ఉందా, అర్థమైందా? ఏది ఉందా? నీళ్లు ఉన్నాయా? ఆ పూటకు లేవా నీళ్లు? ఆ నీళ్లు తాగడమే విశ్వాసం. అర్థమైందండి? ఏంటిది? విశ్వాసము. కాబట్టి ఆయన చూపిస్తున్నది ఏంటంటే, ఆరోదిగా విశ్వాసం అనే ప్రాముఖ్యతను దేవుడు చూపిస్తున్నాడు. ప్రతి విషయంలో మనం దేవుని యందలి విశ్వాసములు కనిపెట్టుకుంటూ రావాలి. రండి 18వ వచనం నుంచి ఆఖరి వచనం వరకు చదువుదాం. రండి 7వ మాట చూసుకొని ముగించుకుందాం. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన యెడల నన్ను నేనే అపరాధినిగా కనపరుచుకుందును కదా. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం విషయమై సచ్చిన వాడనైతిని. నేను క్రీస్తు కూడా సిలువబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని దేవుని కుమారుని యందలి విశ్వాసములో జీవిస్తున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనము. అక్కడ చూడండి ఎంత మంచి మాట అంటున్నాడో. నేను దేవుని యొక్క కృపను నిరర్ధకము చేయను అంటే అర్థం ఏంటంటే, ఫార్ లైవ్డ్ ఫర్ క్రైస్ట్ క్రూసిఫైడ్. ఆయన జీవితం సిలువకు అప్పగించుకున్నాడు. నేను క్రీస్తుతో కూడా ఏమైనాను? సిలువ వేయబడి ఉన్నాను. ఇక నేను నాలో నేనుగా జీవించున్నానని నేను అనుకోలేను. నాకు నేనుగా నాలో జీవించుచున్నాను అని నేను అనుకోవట్లేను. క్రీస్తే నా యందు ఉండి జీవిస్తూ ఉన్నాడు. క్రూసిఫైడ్ అంటే సిలువ. నన్ను నేను సిలువేసుకుంటున్నాను అంటే అర్థం ఏంటి? నన్ను నేను శ్రమపరుచుకుంటూ ఉన్నాను అంటే అర్థం ఏంటి? నేను క్రీస్తు కొరకు శ్రమ పడతాను అని అంటే అర్థం ఏంటి? దేవుడు నాకు అప్పగించిన కృపను నిరర్ధకము చేయను. అర్థమైందండి? బజారు పాలు చేయను. ఏం చేయను నేను? కొందరు ఆ కృపను నిరర్ధకం చేసి తొలగిపోతారు. ముందు చూస్తాం. 5వ అధ్యాయమా గలతీ రాసిన పత్రిక
గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము కృపలో నుండి 4వ వచనం చూడండి అన్నమాట. వేరు చేయబడి ఉన్నారు క్రీస్తులో నుండి, కృపలో నుండి తొలగిపోయి బొత్తిగా క్రీస్తులో ఏమైపోతా ఉన్నారు? వేరు చేయబడి ఉన్నారు. అంటే మనం ఎక్కడ నిలవాలి చెప్పండి? ఎక్కడ నిలిచి ఉండాలా? మనం ప్రభువులో నిలిచి ఉంటే మనం ఎక్కడ ఉండాలి? మన స్థానం ఏంటి? మనం ఎక్కడ నిలబడాలి అనేది మనం చూస్తే కృపలో నిలకడగా నిలిచి ఉండాలి. నిలిచి ఉండడం చాలా ప్రాముఖ్యమైనటువంటి అర్థమైందండి విషయము. నిలబడాలి, ఆ కృపలో నుండి తప్పిపోకూడదు, ఆ కృపలో నుండి మనము వేరవ్వకూడదు. ప్రభు కృప ఎప్పటికీ పొందాలా. చూడండి, ఒకరు చూసి ఆ కృప మనకుంటే చాలు. చూడండి, అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 23వ వచనం. అక్కడ ఒక మాట, కృప పొందిన వారిని చూసి ఎంత సంతోషపడ్డారంటే అంత సంతోషపడ్డారు. చదవండి ఆ మాట. 13వ అధ్యాయం 23వ వచనం. అమ్మా క్షమించండి, 11వ అధ్యాయం 23వ వచనం. 11వ అధ్యాయం 23వ వచనం. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని హెచ్చరించెను. కృప యొక్క విలువ, కృపచేత హత్తుకొని ప్రభువులో నిలిచి ఉండడం. కాబట్టి పౌలు ఏం పొందిన? గలతీలకు ఏం చెప్తున్నాడు? నేను మంచి సాక్ష్యము కలిగి ఉంటూ ఉన్నాను అని పౌలు చెప్పలేదు, కానీ పేతురు యోహానులు చెప్తూ వచ్చినారు. రెండోది, దేవుని చేత దర్శించబడ్డాడు. మూడోది, సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనగలుగుతూ వచ్చినాడు. నాలుగోది, తాను పొందిన అపోస్తలత్వం గురించి ముద్ర వేయబడిన వ్యక్తిగా ఉన్నాడు, ఎన్నికైన వారి ద్వారా. యాకోబు, పేతురు, యోహాను వారి ద్వారా. ఆరోది, అపరాధిగా తీర్చబడినటువంటి కేఫాను సైతం, పేతురును సైతం బహిరంగంగా ఏం చేయగలుగుతూ వచ్చినాడు? నువ్వు చేసే పని మంచిది కాదు, అది పద్ధతి కాదు అని హెచ్చరించగలుగుతూ వచ్చినాడు. ఏడోది, నేను సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేది నేను కాదు, నా యందే క్రీస్తు జీవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నాలో ఉండేది ప్రభువు, నేను ప్రభువు పోలి నడుచుకుంటాను. ఆ ప్రభు నాకు కృప ఇచ్చాడు, ఆ కృపలో నేను నిలిచి ఉంటాను, ఆ కృపను బట్టి నేను సంతోషిస్తాను, ఆ కృపను బట్టి ఆ ప్రభువును హత్తుకొని ఉంటాను. ఆ ప్రభువుని ఏం చేస్తాను? ఆ కృపను బట్టి చూడండి నేను హత్తుకొని ఉంటాను. ఎంతవరకు? అంటిల్ డెత్ వరకు. మే గాడ్ బ్లెస్ యు. ప్రభు మనకు సాయించింది కాక. ప్రార్థన చేసుకుందాం. రాజన్న ప్రార్థన చేస్తాను. డిపి రాజు. పరిశుద్ధమైన తండ్రి, సజీవమైన బలమైన మా గొప్ప దేవ, మారని మార్పు చెందనివాడా, మీ పరిశుద్ధ నామం అంతటిని బట్టి తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. దినమంతా కాపాడి మీ రెక్కల కింద భద్రపరిచి మా కాలగతులు పొడిగించి మా ఆయుషను పొడిగించి సాయంకాల సమయంలో ప్రభా సంఘ ప్రార్థనకు కూడి వచ్చుటకు మీరు చేసిన మేలుకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. ఈ సమయంలో ప్రభా నిజంగా తండ్రి బైబిల్ పఠనంలో మీ దాసుని మీరు సంపూర్తిగా వాడుకొని గలతీలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయం ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చినందుకై మీకు స్తోత్రాలు. ఆత్మీయ జీవితంలో పౌలు ఏ విధంగా నడుచుకుంటూ వచ్చినాడో తండ్రి, తాను ఏవైతే మీ నుంచి పొందుతూ వచ్చినాడో తండ్రి, అవన్నీ ప్రభువా ఈ దినంనే మీరు మాతో మాట్లాడుతూ వచ్చినావు దేవా. నిజంగా తండ్రి, నేను ఎవరి వలన పొందలేదు, దేవుని వల్లనే నేను పొందుతూ వచ్చినాను. నేను మనిషిని లెక్క చేయను, వారు ఎంతటి వారైనా నేను లక్ష్య పెట్టానని సెలవిస్తూ వచ్చినాడు. ఆ విధంగా సున్నతి పొందిన వారికి దేవా సువార్తను ప్రకటించుటకు పేతురుకు ఎలాగో అప్పగింపబడుతూ వచ్చిందో, సువార్తను పొందని వారికి నాకు కూడా దేవుని కృపను అలాగూ పొందుతూ వచ్చినానని
దేవా తాను ధైర్యంగా చెప్తూ వచ్చినాడు. ఆ విధంగా తండ్రి నిజంగా తండ్రి సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండుటకు పేతురుకు ఏ విధంగా దేవుడు సామర్థ్యము కలుగజేస్తూ వచ్చినాడో తండ్రి, ఆ విధంగానే సువార్త పొందని వారికి మరి అపోస్తులుడుగా అన్యజనులకు అపోస్తులుడుగా ఉండుటకు నాకును దేవుడు సామర్థ్యం కలుగజేసినాడని ప్రభు తాను ధైర్యంగా చెబుతూ వచ్చినాడు. ఆ విషయము వాళ్ళు కనుగొని మరి పేతురు, యోహాను, బర్నబా మరి వీళ్ళందరూ కనుగొని ప్రభా ఆయనను స్తంభములుగా ఉన్నవారని తెలుసుకొని ప్రభా ఆయనను బలపరుస్తూ వచ్చినారని జ్ఞాపకం చేస్తూ వచ్చినావు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను కాబట్టి ఇక జీవించువాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడనే మాటను ప్రభా మరి అధ్యాయంలో ప్రభా మరి ఆ 2వ అధ్యాయంలో చివరిగా మాట పలుకుతూ వచ్చినాడు. కాబట్టి తండ్రి ఆ విధంగా ధర్మశాస్త్రానికి లోబడి ప్రభా ధర్మశాస్త్ర గ్రంథము ప్రకారం తాను నడుచుకుంటూ వచ్చినాడు. ఏ వాక్యం అయితే పేతురు బోధించి అన్యజనులతో కలిసి భోజనం చేస్తూ వచ్చినాడు తండ్రి, ముఖం ఎదుటనే మరి పేతురును గద్దిస్తూ వచ్చినాడు. బోధించిన దానికి తగినట్టుగా నువ్వు నడుచుకుంటలేవు, ముసుగు వేసుకున్నావు, మారు వేషం వేసుకొని అన్యజనులతో కలిసి భోజనం చేస్తున్నావని ప్రభా మరి పేతురుని హెచ్చరిస్తూ వచ్చినాడు తండ్రి. ఆ విషయంలో ప్రభా దైవికమైన విషయంలో మరి ఎవరికి భయపడకుండా ప్రభా మనుషులను సంతోషపెట్టువాడు కాకుండా నిజంగా తండ్రి ప్రభా ఏ విధంగా తాను వాక్యానుసారంగా దేవుని యందు నమ్మకం కలిగి మరి వాక్యానికి భయపడక దేవా ఉన్నది ఉన్నట్లు బోధించుటకు సామర్థ్యం కలిగించిన వాడుగా మరి పౌలును మీరు కనుగొన్నావని ప్రభా ఏర్పరచుకున్నావని దినంన మీరు మాతో మాట్లాడుతూ వచ్చినావు తండ్రి, మీ స్వరాన్ని మాకు వినిపిస్తూ వచ్చినావు. ఈ చివరి దినాల్లో మేము కూడా ప్రభా అలాగూ నడుచుకొనుటకు తండ్రి ఏమైతే బోధిస్తున్నామో ఏమైతే వింటున్నామో ధర్మశాస్త్ర గ్రంథము ప్రభా మీ దాసుల ద్వారా మాకు ఏదైతే మీరు వినిపిస్తూ వస్తున్నావో తండ్రి దానిని కుడికి కానీ ఎడమగాని తొలగిపోకుండా తూచ తప్పకుండా తండ్రి ఏ విధంగా పౌలు ప్రభా మరి క్రీస్తు సిలువ వేయబడి ఉన్నాడో జీవించువాడని నేను కానని ప్రభా శరీర సంబంధమైన ఆశలన్నిటిని వదులుకొని పరలోక సంబంధమైన మరి ఆ పరలోక పిలుపు కొరకు తాను ఎదురు చూస్తూ వచ్చినాడని ఈ దినం నాకు జ్ఞాపకం చేస్తూ వచ్చినావు. మా విశ్వాస జీవితంలో మా విశ్వాస యాత్రలో ప్రభా మేము కూడా అటువంటి పౌరుషము తెచ్చుకొని అటువంటి నమ్మకత్వము కలిగి క్రీస్తు కొరకు ప్రభా జీవించి మీరు వచ్చినప్పుడు ఎత్తబడినట్లు మా సంఘమంతటి మీరు ఆయత్తపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాం. ఆ విధంగా ఇంకా బలమైన సంగతులను దాగి ఉన్న మర్మాలను తండ్రి గొప్ప విషయాలను ప్రభా మీ దాసుని ద్వారా మీరు బలపరిచి ఇంకా ఆత్మాభిషేకం దయచేసి బలముగా తండ్రి మాకు ఆ విషయాలను అన్నిటిని మర్మములను బయలుపరిచినట్లు తండ్రి బోధించినట్లు మీ దాసుని కూడా మంచి సామర్థ్యాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ వస్తున్నాం. ఈ దినమున ప్రభా మరి బైబిల్ పఠనాన్ని ప్రేమించి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని ఆయన మీరే కనికరించి సహాయము చేయము, వారిని ఆశీర్వదించము, దీవించము. ఎంతమంది అయితే తండ్రి అవకాశాన్ని పోగొట్టుకున్నారు మరోసారి వచ్చి ప్రభా నీ స్వరాన్ని వినినట్లు మీరే సహాయము చేయమని ప్రార్థన చేస్తూ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిన్ను సహవాసం చేరి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపించి కాపాడును గాక. ఆమేన్. భక్తిని గోరి నిజమైన విశ్వాసులుగా నీతిని భక్తిని గోరి నిజమైన విశ్వాసులుగా ఓర్పును ప్రేమను కలిగి పోరాడు విజయంతో. ఓర్పును ప్రేమను కలిగి పోరాడు విజయంతో. విశ్వాస ప్రకటించు విశ్వాస ప్రకటించు. ప్రైజ్ ది లార్డ్.